విధానంలో భయంకరమైన స్థితిలో ఈ రోజున చాలా ప్రమాదాలు ద్వారాలు జరుగుతున్నాయి అంటే అది ఎక్కువగా ఎవరి ద్వారానంటే యవనస్తుల ద్వారానే. చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధాప్యం వచ్చే వారికి కూడా ఒక వరసతో అనేది లేకుండా తమ ఇష్టానుసారంగా ఈ రోజున యవనస్తులు జీవించేస్తున్నారు. అలా జీవించేసి తమ కాలానికి ముందే లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. బైబిల్ గ్రంథంలోని యవన ప్రాయంలోని తప్పు చేస్తే యవన ప్రాయంలో నువ్వు భయంకరంగా జీవించిన వారు ఎక్కువ కాలం లేరు, ఎక్కువ కాలం జీవించరా. అమ్నోను తామారు విషయంలో అమ్నోను తన కళ్ళకు నేత్రాశ. లోకంలో ప్రతి యవనస్తుడు కూడా ఎక్కువగా పడిపోయేది ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవగుణము అనే మూడింట్లో యవనస్తులు పడిపోయేది దేనికి అంటే నేత్రాశకే. చూసినది కళ్ళతో చూసినది హృదయంలోకి పంపించేసి దాన్నే క్రియారూపకంగా తీసుకెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఏమని చెప్పారంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు పాపం చేసినట్టు అని చెప్పి అని రోజున ఎలా జీవిస్తున్నారు అంటే ఆ రోజున ఒకనాడు యవనస్తుడు ఎవరు ఎంతో జీవితం ఎంతో కాలం ఎంతో ఉన్న అతను ఆ చెల్లి చెప్పింది కూడా, అన్నా ఇది నీకు తగదు, నువ్వు ఏమైపోతావు అంటే ఇశ్రాయేలులో ఒక నీచుడిగా ఒక విధానంగా నువ్వు అయిపోతావు, వద్దు కావాలంటే నాన్న అడుగు ఇచ్చి చేస్తారేమోనని ఎంత బతిలాడినా కానీ వినకుండా బలత్కారంగా ఆమెని ఇది చేసిండు. ఆ తర్వాత యవనంలోనే చనిపోయింది. అలా చేసిన వారు చాలా మంది తమ కాలానికి ముందే వెళ్ళిపోయారు. అంశంలో కూడా తండ్రికి వెదురు తిరిగిండు, అలాగే వెళ్ళిపోయారు. అందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటే ఏమని చెప్పారు, అమ్మలారా నా నిమిత్తం కాదు నీ నిమిత్తం నీ పిల్లల నిమిత్తం ఏడుగుండి అని చెప్పారు. వారి కోసం ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, వారు మారాలని వారు బాగుండాలని ఎప్పుడైనా మోకాడేసి ప్రార్థన చేశావు? ఎప్పుడైనా చేశారా వాడి కోసం? రేయి మొదటి సమయంలో లేచి ప్రార్థన, నీ పసిపిల్లలు ఎందుకు చేయాలి ప్రార్థన అంటే నీ పసిపిల్లలు మోర్చిండిపోకున్నట్లు ప్రార్థన చేయాలి అని చెప్పారు. అలా చేసినప్పుడు వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఆడపిల్ల బయటికి వెళ్ళినప్పుడు బలత్కారంగా భయంకరంగా ఆడపిల్ల అవమానించినా ఏదైనా చేసినా వాడు జీవితకాలం బతకడో ఆనందంగా ఉండడో. ఇదిగో నేను ఇలా చేయడం వల్ల ఇలా జరిగిందని తర్వాత వాడు ఇదైపోతారు, అసలు ఊపారు, జైల్లో పెడతారు, కొడతారు. ఇష్టానుసారం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. అలా జరిగిన ఒక జీవితం ఎవరనంటే దేనా జీవితం. దేనా బయటికి వెళ్ళింది. తర్వాత రాజు కుమారుడు ఆమెను పట్టుకొని ఆమెని అవమానపరిచి ఆమెతో క్షీణిస్తాడు. తర్వాత ఆయన హ్యాపీగా ఉండలేడు. తర్వాత వివాహం చేసుకుంటున్నా కానీ అన్నం ఏం చేశాడు, ఆయన్ని తండ్రిని ఊరిని మొత్తం చేసేసాడు. అలాంటి పాపం చేసే జీవితంలో పాపం చేసే వారికి ఆనందం అనేది ఉండదు. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా నీతిగా హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ